కశ్మీర్ నుంచి మా ప్రతినిధి చక్రి లైవ్ లో ఉన్నారు. అలాగే అమృత్సర్ నుంచి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. ముందుగా అమృత్సర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక టెన్షన్ వాతావరణం అమృత్సర్ లో కూడా నెలకొన్న సిచ్యువేషన్ ఇప్పటి వరకు మనం చూసాం. సో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. స్వాతి, ప్రస్తుతం అయితే అమృత్సర్ కోలుకుంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా టూరిస్టుల తాకిడి మాత్రం పెరగలేదు. ఎందుకంటే అమృత్సర్ ప్రాంతానికి టూరిస్టులే ప్రధానంగా ఎక్కువగా వాళ్ళు రావాల్సి ఉంటుంది. వాళ్ళతోటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జీవనోపాధికి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే పర్యాటకులు కొంతవరకు వస్తున్నారు. అంటే దాదాపు కేవలం 5% టూరిస్టులు మాత్రమే పెరిగారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా వరకు టూరిస్టులు రావాల్సి ఉంది. దాదాపు 10 రోజులుగా ఈ అమృత్సర్ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండిపోయింది. 8వ తారీఖు నుండి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరుగా రాత్రే వెకేట్ చేసి హోటల్స్ అన్ని కూడా ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా దాదాపు ఈ రోజు మార్నింగ్ వరకు కూడా ఇక్కడ ఉన్న చాలా వరకు హోటల్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. ఎందుకంటే పర్యాటకులు లేకపోవడంతో వాళ్లకు రావాల్సిన ఆదాయం రాకపోగా ఎక్కువగా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చాలా వరకు హోటల్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని హోటల్స్ కూడా తెరిచారు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నారు. చిన్న ప్రధానంగా ఇక్కడ రోజువారీ గడిపే వాళ్ళంతా కూడా ఎవరైతే ఫుట్పాత్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ చిన్న హోటల్స్ అలాగే మిగతా టూరిస్టులను ఆకర్షించే వస్తువులను పెట్టుకున్న వారు కానీ వీళ్ళంతా కూడా రోజువారీ గడిపే ఆదాయంతో వాళ్ళంతా కూడా కుటుంబాన్ని పోషించే వారు ఎక్కువగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటారు. అలాగే రిక్షాలు తొక్కే వాళ్ళు కావచ్చు, ఈ రిక్షాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ టూరిస్టులు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న ప్లేసెస్ విజిట్ చేయడానికి వాళ్ళు ఆ రిక్షాలు ఈ రిక్షాలను ఎక్కువగా ఇక్కడ వినియోగిస్తుంటారు. వాళ్ళకి కూడా టూరిస్టులు లేకపోవడంతో దాదాపు వారం రోజులుగా వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది. కుటుంబాలను కూడా గడపాలి, కుటుంబాలకు ఫుడ్ ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందికర పడ్డారు. మనం గత 2 రోజులుగా వాళ్ళ సమస్యలని చూపిస్తూ ఉన్నాం. మనం వాళ్ళు ఏ విధంగా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అన్న దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో కోలుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ బార్డర్ వాఘా సరిహద్దు ఏదైతే ఉందో ఆ వాఘా సరిహద్దు నుండి ఎగ్జాక్ట్లీ 26 కిలోమీటర్ల దూరంలోనే అమృత్సర్ ఉంటుంది. ఈ మధ్యలో మొత్తం కూడా ఆర్మీకి సంబంధించిన కంటోన్మెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ కంటోన్మెంట్ ఏరియాలనే ఎక్కువగా టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆర్మీ అధికారులు కూడా భావించారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రిపరేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. కొన్ని డ్రోన్లని దాదాపు 50 నుంచి 60కి పైగా డ్రోన్లని అమృత్సర్ వైపు ప్రయోగించారు. వాటిని మాత్రం భారత బలగాలు పూర్తి స్థాయిలో తిప్పికొట్టడం జరిగింది. కేవలం ఒక్క డ్రోన్ మాత్రం సమీప గ్రామంలో ఉన్న వాటిలా పటోడి అనే గ్రామంలో పడిపోవడం జరిగింది. అక్కడ వాటిని సీజ్ చేశారు. పేలుడు పదార్థాలు ఏవి కూడా పేలకుండా వాటిని సీజ్ చేసి తరలించడం జరిగింది. ఆ ఒక్క ఘటన మినహాయిస్తే మిగతా వాటిని అన్నింటిని కూడా గగనతలంలోనే పేల్చివేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక్కడ బ్లాక్అవుట్ ఉండేది. రాత్రి 9 గంటల నుంచి మొదలు పెడితే ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి బ్లాక్అవుట్ కొనసాగింది. నిన్న రాత్రి నుండి మాత్రమే బ్లాక్అవుట్ ని పూర్తి స్థాయిగా ఎత్తివేశారు. అలాగే రెడ్ అలర్ట్ కూడా కొనసాగడం జరిగింది. రెడ్ అలర్ట్ ని కూడా నిన్న ఉదయం 10 గంటలకి ఎత్తివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సరిహద్దు గ్రామాల్లో ఎవరైతే పల్లెటూరు చిన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దంటూ కూడా పంజాబ్ ప్రభుత్వం దాదాపు 10 మంది మంత్రులను కేటాయించి వాళ్ళకందరికీ కూడా నిత్యావసర సరుకులు అందేలాగా అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ దాదాపు వారం రోజులుగా అనేక ఇబ్బందులు పడ్డారని మనం చెప్పుకోవాలి అమృత్సర్ వాసులు. ప్రధానంగా టూరిస్టులతోటి ఈ అమృత్సర్ ఏరియాతో పాటు వాఘా సరిహద్దు ప్రాంతం ఈ రెండు కూడా ఎక్కువగా ఈ టూరిస్టులతోటే ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. కేవలం పంజాబ్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి వాఘా సరిహద్దు జరిగే రిట్రీట్ ని చూస్తూ ఉంటారు. అక్కడ ఎంతో గర్వంగా వాళ్ళంతా కూడా చూస్తున్న పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుండి స్వర్ణ దేవాలయంకి వస్తారు. తర్వాత జలియన్ వాలాబాగ్ స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన ఘటన అది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తూ ఉంది. అలాంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మూడింటికి చాలా వరకు టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారం రోజులుగా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయిన గుజరాత్ ప్రస్తుతం అయితే పూర్తిగా తేరుకుంటుంది. పర్యాటకుల తాకిడి ఇప్పుడు కొంచెంగా పెరుగుతున్న పరిస్థితులు మనకు అమృత్సర్ లో కనబడుతున్నాయి. స్వాతి. రైట్ రాధాకృష్ణ, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మనం ఇప్పటి వరకు అమృత్సర్ లో ఉన్న సిచ్యువేషన్ చూసాం. అమృత్సర్ అంటేనే పర్యాటకులు లేక ప్రస్తుతం అక్కడ వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొని ఉన్న సిచ్యువేషన్